తండ్రియు మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపను ఆదరణకర్త యొక్క పరిశుద్ధాత్మ సహవాసమును ఈ దినమందు మనకు అనుగ్రహింపబడిన దేవునికి వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినమందు మనకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండునకు వినబడినట్లుగా చేయగా. ఇక్కడ సిరియనులు ఇజ్రాయేలీల మీదకి యుద్ధానికి బయలుదేరి వచ్చి ఉన్నారు. అప్పటికే ఇజ్రాయేలీలు చాలా కరువు కాటకల్లో బాధపడుతూ ఉన్నారు. చాలా కరువు. ఎంత కరువు అంటే ఒకరి పిల్లల్ని ఒకరు వండుకుని తినే అంత కరువు అనుభవిస్తున్నారు వాళ్ళు. ఆ ఇజ్రాయేలీలు అంత కరువును అనుభవిస్తున్నారు. అయితే అదే సమయంలో సిరియన్లు వారి మీదకి యుద్ధమును సిద్ధపరచుకుని ఉన్నారు. అయితే అక్కడ ఏం జరిగింది? బాగా కరువు ఉన్న వలన ఈ కుష్ఠరోగులు 4 మనం ఏం చేద్దాం, మనకు ఆహారం లేదు, పట్టణానికి వెళ్ళినా మనల్ని చంపేస్తారు, ఇక్కడున్న ఆకలికి చచ్చిపోతాము, ఒకసారి యుద్ధం వైపు వెళదాము, ఆ దండు వైపు వెళదాము, ఇక్కడ ఏం జరుగుతుందో ఏమి కాబోతుందో మనము ఒకసారి అటు వెళదాము అనేసి బయలుదేరి వస్తున్నారు. అక్కడ సిరియనులకు యెహోవా దేవుడు ఏమి వినిపింప చేస్తున్నాడు చూడండి ఒకసారి. యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండులకు వినబడినట్లుగా చేయగా. ఎంత గొప్ప కార్యం అండి! అక్కడ ఇజ్రాయేలీలు యుద్ధానికి బయలుదేరలేదు, సిరియనుల దండు మాత్రమే అక్కడ ఉంది. ఈ 4 కుష్ఠరోగులు మాత్రమే అక్కడ చేరారు. కానీ యెహోవా దేవుడు ఆ సిరియనులకి ఏం వినిపింప చేస్తున్నాడు? యుద్ధముల ధ్వనియు రథముల ధ్వనియు ఇక్కడ వినిపింప చేస్తున్నాడు వాళ్ళకి. ఇంకా సమూహపు ధ్వని, గొప్ప సమూహం వచ్చినట్లు యుద్ధానికి సిరియనులకి వినిపింప చేస్తున్నాడు యెహోవా దేవుడు. ఎంత గొప్ప కార్యం చూడండి. మన దేవుడు ఏం చేసే దేవుడు అంటే ఉన్నది లేనట్లుగా చేసే దేవుడు, లేనిది ఉన్నట్లుగా చేసే దేవుడు. ఇక్కడ లేదు, ఈ సిరియనుల మీదకి యుద్ధం చేయడానికి ఎవరు రాలేదు, ఆ 4 కుష్ఠ రోగులు తప్ప. కానీ వాళ్ళకి ఏం వినిపిస్తుంది? గుర్రముల ధ్వనియు యుద్ధము ధ్వనియు సమూహపు ధ్వనియు వారు వింటున్నట్లుగా దేవుడు చేశాడు. ఎంత గొప్ప కార్యం చూడండి. ఆ గొప్ప కార్యము, ఆ శబ్దం విని ఇంకేముంది, మన మీదకి ఇజ్రాయేలీలు యుద్ధానికి వచ్చేసారు, ఇజ్రాయేల్ దేవుడు కూడా యుద్ధం చేసుకుంటాడని వాళ్ళకి తెలుసు కదా అని భయపడిపోయి ఆ వాళ్ళు తెచ్చుకున్న పదార్థాలన్నీ అక్కడ వదిలేసి, వాళ్ళ గుర్రాలని రథాలని అన్నిటినీ వదిలేసి, వాళ్ళ టెంటల్ని వదిలేసి, మొత్తం వదిలేసి వారు పారిపోతూ ఉన్నారనమాట. పారిపోయిన తర్వాత ఈ 4 వెళ్ళి వాళ్ళ గుడారాలు, ఒక గుడారంలో ప్రవేశించి వారికి కావలసిన ఆహార పదార్థాలు తిని, వారికి కావలసినటువంటి ధనధాన్యం అంతా పోగు చేసుకుని ఒక చోట దాచిపెట్టుకుని మరలా వచ్చి మళ్ళీ కావలసింది పోగు చేసుకుని వెళుతూ, ఇది మన దేశానికి తెలియచేద్దాం, మన రాజుకు తెలియచేద్దాం అనేసి వచ్చారనమాట. ఇజ్రాయేల్ దేశానికి వచ్చి, ఇజ్రాయేల్ పట్టణానికి వచ్చి రాజుకు తెలియచేసినప్పుడు ఆ రాజు అధిపతి ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి ఎలీషా చేత మీరు రేపటి ఈ దినమున మీరు సమృద్ధి అయిన ఆహారం తింటారు అని ఎలీషా చేత చెప్పించబడినప్పటికీ ఆ సైన్యాధిపతి వినలేదు. అది నువ్వు వింటావు కానీ నువ్వు అనుభవించు అని ఎలీషా రాజు ఆ సైన్యాధిపతికి చెప్పాడు. అక్కడ ఆ కార్యాన్ని చూచారనమాట. ఏంటి, వారు ఆహార పదార్థాలు, ఈ ఇజ్రాయేలీలందరూ వెళ్ళి ఆహార పదార్థాలు సంపాదించుకొని వాళ్ళ వదిలిపెట్టిన ధనధాన్యాలన్నీ, సమస్తము గుర్రాలు రౌతులు రథాలు అన్ని, గుర్రాలు రథాలు అన్ని సమకూర్చుకుని, ఆహార పదార్థాలన్నీ సమకూర్చుకుని వారి దేశానికి తెచ్చుకున్నారు. ఇంత గొప్ప కార్యం చేయగల యెహోవా దేవుడు మనకు తోడుగా ఉండగా మనం మాత్రం ఎందుకు ఆధైర్యపడాలి? మనము కూడా దేనికి యుద్ధం వల్లే కానీ, ప్రమాదం వల్లే కానీ, తెగులు వల్లే కానీ, మరి ఏ విధమైన శోధన వల్లే కానీ మన మీదకి వచ్చిన మన దేవుడని యెహోవా దేవుడు అద్భుత కార్యం చేసే దేవుడు. ఉన్నవి లేనట్టుగా చేసే దేవుడు, లేనివి ఉన్నట్టుగా చేసే దేవుడు. ఇక్కడ సిరియన్లకి లేని యుద్ధ ధ్వని వినిపింపచేశాడు, లేని సమూహపు ధ్వని వినిపింపచేశాడు, లేని గుర్రముల ధ్వని వినిపింపచేశాడు. అద్భుత కార్యం, మహాశ్చర్య కార్యాలు చేసే దేవుడని కీర్తనల గ్రంథము 136వ కీర్తనలో వ్రాయబడి ఉంది. ఆయనే మహాశ్చర్య కార్యము చేయవాడు, ఆయన కృప నిరంతరముండునని వ్రాయబడి ఉంది అక్కడ. కాబట్టి ఇక్కడ ఒక మహాశ్చర్య కార్యం జరిగించిన దేవుడు మన జీవితాల్లో కూడా మహాశ్చర్య కార్యాలు జరిగిస్తానికి ఎంత మాత్రం వెనుకాడే దేవుడు కాదు. మనము ఆశ్రయించాలి. మనము ఎలీషా ప్రవక్త వల్లే మనకెవరైనా
బోధ చేస్తున్నప్పుడు ఆ మాటలు మనం వినాలి, దేవుని మాటలు మనం అనుసరించాలి. దేవుని మాటలు అనుసరించి దాని ప్రకారం జీవించినప్పుడు మనకు కూడా మహాశ్చర్య కార్యాలు జరిగించి ఆయన మహిమార్థమే మనల్ని జీవింప చేసుకునే దేవుడని ఈ వాక్యం ద్వారా మనకి తెలియచేయబడుతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుని మీద మనం ఆధారపడతాం. లేని వాటిని సృష్టించే దేవుడని మనం దేవుని ఆధారం చేసుకుందాం. లేని వాటికి మనం సమకూర్చే దేవుడని ఆధారం చేసుకుందాం. కాబట్టి దేవుని వాక్యం ద్వారా దేవుని మీద బలపడి, దేవునిలో ఆనందించి, దేవుని ఆశ్రయించి మనం మేలు పొందుకోవాలని, ఈ వాక్యం ద్వారా మనము దీవింపబడాలని నేను కోరుకుంటూ ప్రార్థన చేసుకున్నాం. మా దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు నాయనా. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. పరిశుద్ధుడైన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ ఉదయ కాలంలో మీరు ఇచ్చిన వాక్యం కొరకు మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. దేవానైనా మా ప్రభు నాయన, లేని గుర్రముల ధ్వనిని, లేని సమూహపు ధ్వనిని, లేని యుద్ధ ధ్వనిని మా ప్రభు సిరియనులకు వినిపించి వారి పారిపోనట్లుగా చేసి వారి ఆహార పదార్థాలన్నీ సమృద్ధిగా ఇశ్రాయేలీలకు నాయన అందునట్లుగా మీరు గొప్ప కార్యం చేసిన దేవా, మీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటాను ప్రభా. మా ఎడల కూడా మీరు గొప్ప కార్యం చేసే దేవుడు నాయన, లేనిది ఉన్నట్టుగా చేసే దేవుడు నాయన, ఉన్నది లేనట్టుగా చేసే దేవుడు నాయన. అయ్యా, చూస్తున్న బిడ్డలు ఏమి కోరుకుంటున్నారో ప్రభా, వారికి ఏమి కొరతగా ఉండి నాయన మీ వైపు చూస్తున్నారో నాయన, ఏది అక్కరగా ఉండి మీ వైపు చూస్తున్నారో వారికి సమృద్ధి అయిన ఆశీర్వాదాలు దయచేయండి ప్రభా. మీ మహాశ్చర్య కార్యం చేత వారి మనవులను నెరవేర్చండి ప్రభా. వారి అవసరాలను తీర్చండి ప్రభా. దేవా, మీరే గొప్ప దేవుడు అని తండ్రి వాక్యం ద్వారా వెల్లడి చేసుకున్న తండ్రి, మేము కూడా నైనా మిమ్మల్ని ఘనముగా సేవించి గొప్ప దేవుడు అని ప్రభు మిమ్మల్ని ఆధారం చేసుకుని జయకరమైన జీవితం జీవించినట్లు మీ కృప చూపే దేవుడు అయినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదములైతే వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.